నమస్తే, నేను మీ అర్చన. ఇప్పటివరకు మనం సినిమాలకి, వెబ్ సిరీస్కి మాత్రమే పార్ట్ 2 లేదా సీజన్ 2 లాంటివి చూసాం. అలాగే సినిమాలకి, వెబ్ సిరీస్కి మాత్రమే ప్రీ రిలీజ్ ఈవెంట్ కండక్ట్ చేసి ప్రెస్ మీట్ లాంటివి పెట్టడం చూసాం. కానీ ఇప్పుడు బుల్లితెర బాహుబలిగా పిలువబడి కార్తీక దీపం కొత్త ట్రెండ్ ని సెట్ చేసిందని చెప్పొచ్చు. 2017 అక్టోబర్ లో మొదలైన ఈ సీరియల్ 1569 ఎపిసోడ్లతో 2023 వరకు కొనసాగి జాతీయ స్థాయిలో నెంబర్ 1 సీరియల్ గా 6 ఏళ్ల పాటు కొనసాగింది. ఈ సీరియల్లో డాక్టర్ బాబు వంటలక్క, మోనిత, సౌందర్యాలతో పాటు పనిమనిషి క్యారెక్టర్ ప్లే చేసిన ప్రియమణి క్యారెక్టర్ కూడా చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. 2023లో పార్ట్ 1 కంప్లీట్ అవ్వగా ఇప్పుడు దానికి కొనసాగింపుగానే మార్చ్ 25వ తేదీన కార్తీక దీపం 2 సీరియల్ ప్రసారం కాబోతుంది. ఒకవైపు ఐపీఎల్ స్టార్ట్ అవ్వడంతో మేకర్స్ చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ సీరియల్ ని జనాల్లోకి బాగా తీసుకెళ్లాలని హైదరాబాద్ లోని ప్రసాద్ ల్యాబ్స్ లో మార్చ్ 21వ తేదీన ప్రీ రిలీజ్ ఈవెంట్ ని కండక్ట్ చేశారు. ఈ ఈవెంట్ కి డాక్టర్ బాబు వంటలక్క మాత్రమే అటెండ్ అవ్వడంతో మోనిత ఉంటుందా లేదా అన్న డౌట్ చాలా మందికి వచ్చింది. దీనికి సమాధానంగానే మోనిత అలియాస్ శోభా శెట్టి తన అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ద్వారా తను ప్రస్తుతం పార్ట్ 2లో ఉండట్లేదని ఒక కన్ఫర్మేషన్ ఇచ్చింది. ఏది ఏమైనప్పటికీ బుల్లితెర చరిత్రలో ఒక సీరియల్ కి ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ కానీ ప్రెస్ మీట్ కానీ కండక్ట్ చేయడం ఇదే మొదటిసారని చెప్పొచ్చు. మీలో కార్తీక దీపం ఫ్యాన్స్ ఎంతమంది? ఈ విషయం పైన మీ ఒపీనియన్ ఏంటి? కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అలాగే ఇటువంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.